ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, రాజుకు సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. అపోస్తలుడు తెలియజేస్తున్నాడు యాకోబు పత్రికలో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథము జ్ఞానయుక్తమైనటువంటి మర్మమై ఉన్నది. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా జ్ఞానమునకు సంబంధించింది. ఎవరైతే బైబిల్ని ఎక్కువగా చదువుతుంటారో, వివేచన కలిగి ఉంటారో వారు జ్ఞానవంతులుగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలమని సామెతలు 9:10 మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో జ్ఞానం అనేది ఎక్కువగా దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు జ్ఞానం లేనటువంటి అనేక మందిని చూస్తున్నాము. తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మా పిల్లలు జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు, జ్ఞాన వివేకం లేకుండా ప్రవర్తిస్తున్నారు అని బాధపడేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ జ్ఞానము కోసం మీరు ప్రార్థించాలి. మీ బిడ్డలకు కానీ మీలో కానీ ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానము దయచేయమని దేవుణ్ణి అడగాలని అపోస్తులు తెలియజేస్తున్నాడు. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనదని సొలొమోను తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానము సంపాదించుము అని ఆయన తెలియజేస్తున్నాడు. జ్ఞానమే అనేక వాటికి మూలమని తెలియజేస్తున్నాడు. ఈ లోకములో దేవుని జ్ఞానం ఉన్నది, లోకానుసారమైన జ్ఞానం ఉన్నది. లోకానుసారమైన జ్ఞానము ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు అనేకమైనటువంటి మేళ్లను తీసుకుని రావచ్చును, కానీ అది దేవుని యొక్క జ్ఞానముతో సరితోగదు. శాస్త్రుల పరిచయ జ్ఞానము లాంటిది, శాస్త్రుల యొక్క జ్ఞానము లాంటిది ఈ లోక జ్ఞానం. దేవుని జ్ఞానము మన శాశ్వతముగా నడిపిస్తుంది, పరలోక రాజ్యమునకు నడిపించేటువంటి జ్ఞానాన్ని మనకిస్తుంది. ఈ లోకములో మనం ఏ విధంగా నడుచుకోవాలో, దేవుని యందు భయభక్తులు ఏ విధంగా కలిగి ఉండాలో తెలియజేస్తుంది. అపోస్తలుడు తెలియజేస్తున్నాడు దేవుని యొక్క జ్ఞానమును గూర్చి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున సువార్తన ప్రకటన వెర్రితనము చేత నమ్మువానికి రక్షించుటకు దేవుని దయా సంకల్పమాయను. 1 కొరింథీ 1వ అధ్యాయము 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండెను. ప్రియ సహోదరి సహోదరులారా, లోకము యొక్క జ్ఞానము దేవుని ఎరగకుండా చేస్తుంది. అయితే దేవుడు సువార్త ప్రకటన ద్వారా ఈ జ్ఞానమును తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమిచ్చును, నీతియు పరిశుద్ధతయు వివేచన ఆయను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. జ్ఞానము ఆయనే, జ్ఞానమిచ్చువాడు ఆయనే. జ్ఞానం ఎవరిలో ఉందంటే ఆయనలోనే ఉన్నది. ఆయన దేవుని మూలముగా మనకు జ్ఞానమిచ్చును, మనకు జ్ఞానమిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థించండి. మీలో జ్ఞానం లేకుండా మీరు నశిస్తున్నారేమో. ఈ లోకములో జ్ఞానం లేనటువంటి వాడు ఒట్టివాడు, వెర్రివాడిగా కనపడతాడు. అయితే లోక సంబంధమైన జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించండి. దేవుని జ్ఞానంతో పాటు ఈ లోకంలో ఏ విధంగా నడుచుకొనవలెనో దేవుడు మీకు చూపిస్తాడు. మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు.
దేవుని యొక్క జ్ఞానం కోసం ప్రార్థన చేయండి, అడగండి. ఆయన మీకు ధారాళముగా జ్ఞానాన్ని దయచేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, జ్ఞానమయ్యున్న దేవా, నీవే జ్ఞానము. నా బిడ్డలు లేక నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. నా బిడ్డలు లేక నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారని మీరు తెలియజేస్తున్నారు. లోక సంబంధమైన జ్ఞానము కూర్చి కాదు నాయన, నిన్ను గూర్చిన జ్ఞానము కావాలి. అయా, నీ బిడ్డలు నిన్ను ఎరుగునట్లుగా జ్ఞానమిచ్చేవాడు నీవనియు, జ్ఞానము దయచేయవాడనియు నీ బిడ్డలు నమ్మి నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా కృప దయచేయి. నీ బిడ్డలకు జ్ఞాన వివేకములు దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఏ విధంగా నడుచుకునవలనో, ఏ విధముగా ప్రవర్తించవలనో నీ బిడ్డలకు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.